శ్రీకృష్ణాయ నమః. హరి ఓం. కృష్ణం వందే మందపాశధరం దివ్యార్భకాకృతిం శిఖాబంధత్రయోపేతం భైష్మీమధ్వకరార్చితం. శ్రీకృష్ణాయ నమః. అందరికీ నమస్కారము. నా పేరు ఆశీష్ ఆచార్య. నేను పండిత్ ఆత్మకూరు ఆనంద తీర్థాచార్య శర్మ గారి దగ్గర శాస్త్రపాఠం నేర్చుకుంటూ ఉన్నాను. ప్రస్తుతము హైదరాబాద్ మహేంద్ర హిల్స్లో ఉన్నటువంటి శ్రీకృష్ణ మఠంలో అర్చకుడిగా పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈ కృష్ణ మఠంను స్థాపించి 34 సంవత్సరాలు నిండినది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుడి యొక్క విగ్రహము అచ్చుగుద్దినట్టు ఉడిపిలో ఉన్నటువంటి ఆ రుక్మిణీదేవి చేత పూజింపబడిన ఆ కృష్ణమూర్తి యొక్క విగ్రహం ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా ఉంటుంది. సాక్షాత్ రుక్మిణీదేవి చేత పూజింపబడి ఆ తరువాత సముద్ర మార్గమధ్యములో కొంతమంది విదేశీయులు ఆ విగ్రహాన్ని వారి దేశానికి తీసుకుని వెళుతూ ఉండగా ఒక బండరాయి మధ్యలో ఆ విగ్రహం ఉండగా దానిని మధ్వాచార్యులు చూసుకుని వచ్చి స్థాపించారు. ప్రతి ఒక్కరు పూజ చేసే అధికారం లేదు కాబట్టి 8 మంది బాలుకలకు సన్యాస దీక్షనిచ్చి ఆ 8 మంది బాలుకలకే అర్చన చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చారు. వారే అష్టమఠ పీఠాధిపతులు. ఆ అష్టమఠాలలో ఒకటైనటువంటి అదమారు మఠం పీఠాధిపతుల అయినటువంటి శ్రీ 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 విశ్వప్రియ తీర్థ స్వామి వారి చేత పూజింపబడి ఆయన చేత ప్రతిష్ఠింపబడినటువంటి విగ్రహమే మహేంద్ర హిల్స్లో శ్రీకృష్ణ మఠంలో ఉన్నటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క విగ్రహము. వారు అష్టమఠాధీశులు భాగ్యనగరానికి వచ్చిన వారు ఈ ఆలయానికి వచ్చి ఆ కృష్ణుడిని పూజిస్తూ ఉంటారు, అర్చిస్తూ ఉంటారు. ఇక్కడ మనం గమనించినప్పుడు కృష్ణాష్టమి వచ్చేటప్పటికి ఉడిపి క్షేత్రంలో ఏ రోజైతే శ్రీకృష్ణుడికి జన్మాష్టమి ఉత్సవాలు జరుగుతుందో ఈ యొక్క ఆలయంలో కూడా అదే రోజు జరుగుతుంది. అంటే సాధారణంగా మనమందరము శ్రావణ మాసపు బహుళపక్ష అష్టమి రోజు, అంటే పౌర్ణిమ అయిన తర్వాత వచ్చేటువంటి అష్టమి రోజు కృష్ణాష్టమి వేడుకలు చేసుకుంటాము. అయితే ఉడిపి క్షేత్రంలో మాత్రము సౌరమాన పంచాంగము సింహమాసం ఎప్పుడు వస్తుందో ఆ సింహమాసంలో రోహిణీ నక్షత్రం ఏ రోజైతే వస్తుందో దానినే శ్రీకృష్ణ జయంతిగా అక్కడ ఉడిపి క్షేత్రంలో చేస్తారు. ఈ సింహమాసంలో జనించాను అని సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు భవిష్యోత్తర పురాణంలో చెప్పినటువంటి విషయము మనకి గోచరిస్తుంది.
అయితే ఈ కృష్ణాష్టమి రోజున 2 రోజుల ఉత్సవంగా జరుగుతుంది మా యొక్క కృష్ణమఠంలో. ముందు రోజు పూర్ణ ఉపవాసము, ప్రాతకాలం 5 నుండి అర్ధరాత్రి 12 వరకు స్వామికి విశేషంగా అర్చనలు జరుగుతూ ఉంటుంది. ఆ చంద్రోదయ సమయానికి శ్రీకృష్ణుడికి అర్ఘ్యప్రదానము వదలడము ఇక్కడ విశేషము. శ్రీకృష్ణుడికి బిల్వదళాలతో అర్చన చేసి ఆ తరువాత శ్రీకృష్ణుడికి శంఖము నిండా నీళ్లు పోసి అర్ఘ్యప్రదానము చేస్తాము. ఆ తరువాత తులసి కోట దగ్గర ఒక కొబ్బరికాయలో పాలతో చంద్రుడికి అర్ఘ్యప్రదానము చేస్తాం. ఎందుకంటే శ్రీకృష్ణుడు చంద్రవంశంలో ఉద్భవించినాడు కాబట్టి శ్రీకృష్ణుడికి ఆ రోజున చంద్రుడి ప్రీతి కోసము చంద్రుడికి కూడా అర్ఘ్యప్రదానము చేయడం మరింత విశేషము. ఆ తరువాత మరుసటి రోజున ప్రాతకాలంలోనే శ్రీకృష్ణ పరమాత్మకి పంచామృతాలతో అభిషేకం చేసి ఆ తరువాత ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి కూడాను అభిషేకము జరుగుతుంది. సాయంకాలం పూట ఆ యొక్క మహేంద్ర హిల్స్ పురవీధులలో పల్లకిలో ఊరేగుతూ ప్రతి ఇంటి గడప దగ్గరికి వచ్చి భక్తులందరికీ అనుగ్రహిస్తాడు. ఇవన్నీ అయిన తర్వాత మరలా ఆలయానికి వచ్చి రథోత్సవం జరిగిన తరువాత మహారంగ పూజ జరుగుతుంది. కృష్ణాష్టమి రోజున ఎవరైతే ఆ కృష్ణ పరమాత్మకి అర్చన చేసి అర్ఘ్యప్రదానం వదులుతారో వారికి ఉన్నటువంటి ఈతి బాధలు, అందులోనూ సంతానానికి సంబంధించినటువంటి బాధలు ఏవి ఉన్నా కానీ అత్యంత శీఘ్రంగా తొలగిస్తాను అని చెప్పినటువంటి విషయాలు ఎన్నో మనకు కనిపిస్తూ ఉంటుంది. భక్తులకు ఉన్నటువంటి అనేకమైనటువంటి కష్టాలకి, అలాగే వారి యొక్క సమస్యలకు పరిహారంగా కృష్ణమఠంలో అనేకమైనటువంటి విశేషమైన కార్యక్రమాలు జరుగుతుంది. అందులో విశేషంగా మనం గమనిస్తే అందరికీ ఎక్కువ శాతం ఉన్నటువంటి గ్రహ బాధలు తొలగిపోవడానికి నవగ్రహ శాంతులు నిత్యము జరుగుతూ ఉంటుంది. ప్రతి కృష్ణమఠంలో శ్రీకృష్ణునితో పాటు హనుమంతుడు కూడా ఉంటాడు. ఎందుకు అంటే ప్రథమో హనుమాన్ నామ ద్వితీయో భీమ ఏవచ పూర్ణప్రజ్ఞస్తృతీయోస్తు భగవత్ కార్యసాధక అని అంటారు. అంటే మొదటి అవతారంలో హనుమంతుడిగా, రెండవ అవతారంలో భీమసేనుడిగా, మూడవ అవతారంలో పూర్ణప్రజ్ఞ అని పిలువబడేటువంటి మధ్వాచార్యులుగా ఇలా 3 అవతారాలు ఎత్తి ముఖ్య ప్రాణుడైనటువంటి వాయుదేవుడు భగవంతుని యొక్క కార్యానికి వారు సహాయకంగా ఉంటారు అని చెప్పడానికే ప్రతి కృష్ణమఠంలోనూ ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించి విశేషంగా వాయుస్థితితో ఆయనకు అర్చిస్తారు. ఈ విధంగానే మా యొక్క కృష్ణమఠంలో కూడాను చాలా విశేషంగా కృష్ణుని ఎదురుగానే ఆంజనేయ స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడే కాదు, మనం గమనిస్తే మహాభారతం యుద్ధక్షేత్రంలో కూడాను ఆ పార్థసారథిగా ఉన్నటువంటి కృష్ణుని రథం పైన ఆంజనేయ స్వామి ధ్వజం మీద కూర్చొని విహరిస్తూ ఉన్నారు, వారికి రక్షగా ఉన్నారు. ఇదే విధంగానే ఈ కృష్ణమఠంలో కూడాను ఆంజనేయ స్వామి వారు కృష్ణుని ఎదురుగా నమస్కార భంగిమలో నిత్యము నమస్కరిస్తూ ఉన్నారు. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడిని అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎవరికి ఏ విధమైనటువంటి ఆపదలు కలుగుతాయన్నా, లేదా ధైర్యానికి సంబంధించిన ఇబ్బందులున్నా, ఎటువంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్నా తేనెతోటి మధు అభిషేకం చేసినప్పుడు ఈ వాయుస్థితితో చెప్పినప్పుడు ప్రతి ఒక్క శ్లోకము ఈ వాయుస్థితిలో ఒక్కో విధమైనటువంటి ఔషధంగా మారి భక్తులను అనుగ్రహిస్తోంది. కృష్ణమఠంలో భక్తులకి మరిన్ని విధాలైనటువంటి సమస్యలు, సంతాన సమస్యలుతో ఎంతోమంది వచ్చినప్పుడు వారికి అత్యంత శీఘ్రంగా సంతానం కలగడానికి సంతాన గోపాలకృష్ణ మంత్రముతో స్వామివారికి విశేషమైనటువంటి హోమము, పరమాన్నము వేసుతూ ఆ సంతాన గోపాలకృష్ణ స్వామి వారి మూల మంత్రముతో హోమం చేసినప్పుడు ఇలా సంతాన భాగ్యం కలిగిన వాళ్ళు ఎందరో మంది ఉన్నారు. ఇంతే కాకుండా దీర్ఘకాలికమైనటువంటి అసలు ఏ రోగమో అర్థం కానిటువంటి రోగాలతో ఉన్న సందర్భములో ధన్వంతరి హోమము చేసినప్పుడు వారికి చాలా వేగంగా ఆ హోమ ప్రభావం చేత
అమృతవల్లి అనేటువంటి ఒక ద్రవ్యము, అంటే మన వాడుక భాషలో తిప్పతీగ అని అంటాము. ఆ తిప్పతీగని పాలల్లో నానబెట్టి ధన్వంతరి మూలమంత్రముతో ఆ యొక్క హోమాగ్నిలో ఆ తిప్పతీగని వేయడము. అలా వేసిన తర్వాత ఆ ఏ తిప్పతీగ అయితే పాలల్లో నానబడి ఉన్నదో ఆ పాలని తీర్థంగా ఇస్తారు. ఎటువంటి రోగాలున్నా కానీ చాలా అతి శీఘ్రంగా రోగం నుంచి నివారణ జరుగుతుంది. అనాదినిధనోదాత శంఖచక్ర గదాధర అక్షయ పుండరీకాక్ష ప్రేతమోక్ష ప్రదోభవ. శ్రీకృష్ణాయ నమః.